నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ఈ వీడియోలో కావేరీ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామండి. ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ఫీ స్ట్రక్చర్ అప్రాక్సిమేట్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. క్యాంపస్ వచ్చేసి మనకి గౌరవరం విలేజ్ లో ఉందండి, వరంగల్ మండలం సిద్దిపేటలో. ఓకేనా. మినర్వా కాంప్లెక్స్ ఎస్టీ రోడ్ సికింద్రాబాద్కి అయితే సిటీ ఆఫీస్ ఉంటుంది. సో మీరు కాలేజ్ క్యాంపస్ కూడా విజిట్ చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక. ఓకేనా. మనకి కావేరీ యూనివర్సిటీ వచ్చేసి 2018లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఛాన్సలర్ వచ్చేసి జీవి భాస్కర్ రావు గారు, వైస్ ఛాన్సలర్ వచ్చేసి డాక్టర్ వి ప్రవీణ్ రావు గారు. ఓకేనా. రైట్. ఇక ఎన్ని ఎకరాల్లో ఉంది అంటే 100 కంటే ఎక్కువ ఎకరాల్లోనే కాలేజ్ ఉంది. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మొత్తం కావేరీ యూనివర్సిటీ అండర్లో అంటే మనకి 14 కంటే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయండి. ఎన్ని సబ్జెక్ట్స్ అంటే ఎన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే 40 కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. కావేరీ యూనివర్సిటీ వచ్చేసి 14 ఫీల్డ్స్లో ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్ని అంటే 14 కంటే ఎక్కువ. సో అన్ని రకాల ఫీల్డ్స్లో కావేరీ యూనివర్సిటీ అనేది ప్రతిభను చూపిస్తుందని చెప్పొచ్చు. ఇక అకాడమిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి యూజీ, పీజీ, డాక్టరల్ అండ్ పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మీరు పిహెచ్డి కూడా చేయొచ్చు కావేరీ యూనివర్సిటీలో. ఇంకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సిఎస్సిలో మనకి బీటెక్ ఎంటెక్లో సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఐఓటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మెకానికల్ ఇంజనీరింగ్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, మెకాట్రానిక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పిహెచ్డి కూడా ఉందండి సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో. ఓకే. ఇంకా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో బీఎస్సీ హానర్స్ ఉందండి హార్టికల్చర్లో, హార్టికల్చర్, అగ్రిటెక్లో. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంఎస్సీ ఆఫర్ చేస్తున్నారు. 8 స్పెషలైజేషన్స్ ఇంక్లూడింగ్ అగ్రోనామీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ ప్యాథాలజీ. ఇక డాక్టరల్లో పిహెచ్డి దేంట్లో చేయొచ్చు అంటే అగ్రికల్చర్ సైన్సెస్లో మనం పిహెచ్డి చేయొచ్చు. ఓకే. ఇంకా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ ఆఫర్ చేస్తున్నారు. ఇక పీజీ లెవెల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ కూడా ఆఫర్ చేస్తున్నారు. అగ్రి బిజినెస్ ఉంది. జనరల్ మేనేజ్మెంట్లో మనం ఎంబీఏ చేయొచ్చు. ఓకేనా. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. ఇక కావేరీ యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే స్టడీస్తో పాటుగా ఓకేనా ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి. కాంప్రహెన్సివ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలాగే ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఉంది అండ్ యాంటీ ర్యాగింగ్ సెల్ కూడా ఉంది. హీలింగ్ హ్యాండ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఓకేనా. సో అన్ని రకాలుగా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాస్త వెనుకబడి ఉన్న కాలేజెస్ ఏంటంటే మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్కి కలిపి ఒక మెంటార్ని ఇవ్వడం అంటే చాలా యూనివర్సిటీస్లో, చాలా కాలేజెస్లో ప్రాక్టీస్ చేస్తున్న పద్ధతి ఇదే. ఓకేనా. మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినప్పుడు లేదంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు. చదువుకునే రోజుల్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి హెసిటేషన్ అవసరం లేదు. మీరు అడిగే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఎందుకంటే ఆ క్లాస్లో ఉన్న 50 మంది 60 మంది కూడా రాబోయే రోజుల్లో మీ ఫ్రెండ్సే కాబట్టి మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందామంటే లివింగ్ అండ్ ట్రాన్సిస్ట్ హాస్టల్స్ వచ్చేసి డెడికేటెడ్ అండ్ సెక్యూర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కనెక్టెడ్ వయా రీజనల్ ట్రాన్సిట్ రూట్స్. మనకి హాస్టల్స్ సెపరేట్గా ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగానే మీకు కావాల్సినట్టే ఉంటాయి హాస్టల్స్. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అన్ని రూట్స్ నుంచి కూడా మనకి డెడికేటెడ్ బస్సెస్ ఉన్నాయి. మనకి ఫీజెస్ విషయానికి వస్తే ఫీజులు అనేవి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామ్స్ ఫీజు, ల్యాబ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఫీజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. పర్టికులర్గా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక స్కాలర్షిప్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి స్కాలర్షిప్స్కి. ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. అలాగే ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అందిస్తారు. స్కాలర్షిప్స్ వచ్చేసి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25%, 50%, 100% ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. ఓకేనా. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఈ కాలేజే కాదు ఏ కాలేజ్ అయినా కానీ మీకు అడ్మిషన్ ఇప్పించడానికి మేము హెల్ప్ చేస్తాం. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.